భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మౌసమ్ యాప్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. యాప్తో గ్రామ స్థాయిలోనూ వాతావరణ సూచనలు, అంచనాలు ఇవ్వనుంది. యాప్లో ఇంగ్లీష్, హిందీతో పాటు 12 భారతీయ భాషల్లో సమాచారం అందనుంది. పంచాయతీ ఋతుసేవతో ప్రతి గ్రామంలో కనీసం 5 రైతులతో అనుసంధానం అవుతూ సేవల్ని అందించనున్నారు. గ్రామాల్లో నివసించే వారికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై గ్రామ స్థాయిలోనూ వాతావరణ అంచనాలు, సూచనలు ఇవ్వనుంది. మౌసమ్ మొబైల్ యాప్ తో వాతావరణ మార్పులు, వర్షాలు, ఎండలు, పిడుగుల సమాచారం అందించనుంది. ఢిల్లీలో భారత వాతావరణ శాఖ 150 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మౌసమ్ యాప్ ను ప్రారంభించారు. They tell the grandchildren, मौसम विभाग की जानकारी ले लो, कितने गर्म कपड़े आपके काम में आएंगे क्योंकि आप घूमने शिमला जा रहे हो. That old woman नानी दादी will tell you. It has embedded, integrated. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఎండీ సేవల విస్తృతి పెరుగుతుందన్నారు యూనియన్ ఎర్త్ సైన్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. ఏఐ టెక్నాలజీ వినియోగించి మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. చారిత్రాత్మకమైన 150 వసంతాల మైలురాయిని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏడాదంతా వేడుకలు నిర్వహించాలని భారత వాతావరణ విభాగం నిర్ణయించిందన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సెషన్ల, ఏడాది పొడవునా ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాలు, ఉపన్యాసాలు నిర్వహించి విస్తృతమైన అవగాహన కల్పించనుందన్నారు. యాప్ లో ఇంగ్లీష్, హిందీతో పాటు 12 భారతీయ భాషల్లో సమాచారం అందనుంది. పంచాయతీ ఋతుసేవతో ప్రతి గ్రామంలో కనీసం 5 రైతులతో అనుసంధానమవుతూ సేవలు అందించనున్నారు. రైతులకు నేరుగా అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వేగం, తీవ్ర వాతావరణ హెచ్చరికల వంటి సమాచారం ఇవ్వనున్నారు. గ్రామాల్లో నివసించే వారికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో వాతావరణ సమాచారం అందించడానికి మొబైల్ యాప్ ని ప్రారంభించింది ఐఎండీ. భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం పేరుతో మొబైల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ యాప్ లో అందుబాటులో ఉన్న సేవల గురించి చెప్తున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేడుకలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రజలకు ఒక శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు. ఒక మొబైల్ యాప్ కూడా ఈ రోజు లాంచ్ చేశారు. మనం ఎప్పుడు కూడా వాతావరణ శాఖకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టీవీలో కావచ్చు, దాంతోపాటు వాతావరణ శాఖకు ఫోన్ చేసి కావచ్చు తెలుసుకుంటూ ఉంటాం. వాతావరణకు సంబంధించిన హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఉష్ణోగ్రతలు కావచ్చు, దాంతోపాటు చలికి కావచ్చు, ఈ సంబంధించిన అన్నీ కూడా మనం వాతావరణ శాఖకు సంబంధించి తెలుసుకుంటూ ఉంటాం. ఫోన్ ద్వారా కావచ్చు, లేకపోతే వీళ్ళకి కాల్ చేసి కావచ్చు, లేదంటే టీవీలో కావచ్చు, ఇట్లా తెలుసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా, దాంతోపాటు వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు. ఇంటింటికి వాతావరణము, ప్రతి చోట వాతావరణం అనే పేరుతో ఈ సేవలను కూడా లాంచ్ చేశారు. ఒక మొబైల్ యాప్ అయితే ఈ రోజు మౌసమ్ అనే మొబైల్ యాప్ లాంచ్ చేశారు. మరి ఆ మొబైల్ యాప్ ఎట్లా పనిచేస్తూ ఉంటుంది, ఆ మొబైల్ యాప్కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్. సో ఈ రోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. దాంతోపాటు ఈ రోజు మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు కదా, దానికి సంబంధించిన సమాచారం ఎట్లా ఉంటుంది? బేసికల్గా మొబైల్ యాప్ కనుక చూసుకున్నట్లయితే మనం ప్లే స్టోర్కి వెళ్ళి, ఇది సింపుల్ యాప్ అండి, ప్లే స్టోర్కి వెళ్తాము. ప్లే స్టోర్ నుంచి మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు, అంతేకాకుండా సూర్యరశ్మి, సూర్యోదయం మరియు సూర్యాస్తమం, అలాగే చంద్రోదయం, చంద్రాస్తమం, అలాగే మనకి విండ్స్ కూడా, మనకి గాలి యొక్క, పవనాల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. ఎట్లాంటి సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి? దాంతోపాటు లాంగ్వేజెస్ సంబంధించి ఎన్ని లాంగ్వేజెస్ ఇందులో అందుబాటులో ఉంటాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ మొబైల్ యాప్లో మనకి దాదాపు మన ఇండియన్ లాంగ్వేజెస్లో 12 లాంగ్వేజెస్ని ఈ మొబైల్ యాప్లో అనుసంధానం చేశారు. ఈ 12 భాషల్లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందిన 12 భాషలు కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడుతాం కాబట్టి తెలుగు భాష కూడా ప్రాముఖ్యం ఉంది కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని కూడా ఆ మొబైల్ యాప్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కరెంట్ సమాచారం, అంతేకాకుండా 5 రోజులు వాతావరణ సమాచారం, తర్వాత వాతావరణంలో వచ్చే మార్పులు, చేర్పులు అనేవి కూడా ఇందులో క్లుప్తంగా పొందుపరిచాము. సో ఈ యొక్క సమాచారం మన మొబైల్ యాప్లో కనుక ఈ యొక్క మౌసమ్ యాప్ ఏదైతే ఉందో, వెదర్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పటికప్పుడు
ఈ యొక్క వాతావరణ సమాచారం అయితే తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ లైక్ మన ర్యాపిడో, ఈ యొక్క ఏమంటాము, ఈ మొబైల్ ఊబర్ ఇట్లాంటి ఓలా ఇలా అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటే అలా ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో నావిగేషన్ కూడా ఇచ్చారు. వాతావరణం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు పర్టికులర్గా టూరిజం వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం కోసం కూడా ఈ వాతావరణంని సూచనలు అనేవి పొందుపరచడం జరిగింది. ఓకే అండి. సో ముఖ్యంగా వాతావరణ శాఖకు సంబంధించి ఎన్ని సేవలు అందుబాటులో ఉంటాయి, ఎన్ని సేవలు అందిస్తూ ఉంటుంది? ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వాతావరణ సేవలు పర్టికులర్గా 24 ఫ్రేమ్స్లో మేము వాతావరణ సేవలు అయితే అందిస్తూ ఉంటాం. పర్టికులర్గా జనరల్ వెదర్ అంటే ఒక సివిలియన్స్కి పర్టికులర్గా ఏదైతే వాతావరణ సూచనలు అవసరమో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. తర్వాత ఏవియేషన్ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, తర్వాత టూరిజం, అంతేకాకుండా డిఫెన్స్, నావీ, అంతేకాకుండా జియోలాజికల్ ఇన్ఫర్మేషన్స్, కొన్ని ప్రాంతాల యొక్క సమాచారం కూడా ఎప్పటికప్పుడు అలా డిఫరెంట్ సెక్టార్స్, హెల్త్ గురించి కూడా మనం ఇందులో పొందుపరచడం జరిగింది. ఆయా ప్రదేశాల గురించి, అంతేకాకుండా నదులు యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే మార్పులు, సీజనాలిటీని బట్టి కూడా ఈ సేవలు కూడా మేము పొందుపరచడం జరిగింది. ఫార్మర్స్కి అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓకే అండి. ఈ మొబైల్ యాప్ ఎట్లా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది? అంటే ఈజీ వే కావచ్చు, ఇప్పుడు రైతులు ఉంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, సో ఎట్లా యూసేజ్ చేసుకోవచ్చు? ఈ మొబైల్ యాప్ ద్వారా మనకి ఇన్ జనరల్గా ఒక్కసారి లాగిన్ అయితే ఈజీగా వాళ్ళు చూడడానికి అట్లీస్ట్ పిక్టోరియల్ ఒక కలర్స్తో కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కలర్ ఐడెంటిఫికేషన్తో ద్వారా కూడా వాళ్ళు ఈజీగా మాకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం కోసం వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మొబైల్లో కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే అండి. సో ప్రజెంట్ ఈ యాప్ ఎప్పటి నుంచి రైతులకు అందుబాటులో ఉండనుందండి? ఇది ప్రస్తుతం అయితే రేపటి నుంచి మేబీ అందరికీ, ప్రతి కామన్ మ్యాన్కి కూడా మొబైల్ నెట్వర్క్లో అందుబాటులో ఉండే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తుంది. ఓకే అండి. సో ఎట్లాంటి నార్మల్గా ఇప్పుడు మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనము దానికి సంబంధించిన వాతావరణానికి సంబంధించిన తెలుసుకోవాలంటే ఎలా ఉంటుంది? అంటే ఊరికి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఎలా సెర్చ్ చేయాలి? ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో సపోజ్ హైదరాబాద్ వాతావరణం కానీ, బేగంపేట వాతావరణం కానీ, ఆయా ప్రాంతాల్లో మనం ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నామో ఆ లొకేషన్లో మనం కనుక క్లిక్ చేస్తే ఈజీగా ఈ యాప్ ద్వారా మనం వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చండి. ఈరోజు వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పురస్కరించుకొని కూడా ఈ మొబైల్ యాప్ అనేది లాంచ్ చేశారు. మౌసం అనే పేరుతో ఈ మొబైల్ యాప్ అయితే రేపటి నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా చెప్పాలంటే రైతులకైతే ఇది ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పుకోవచ్చు. పండుగ సందర్భంగా ఒక మంచి వార్త చెప్పారనే చెప్పుకోవచ్చు. కర్పర్సన్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.